సినీ నటి మాధవీలత ఎమోషనల్ అయ్యారు. చాలా ప్రయత్నం చేశాను కానీ నార్మల్ కాలేకపోయానన్నారు. తన ఆత్మగౌరవం మీద జరిగిందన్నారు. తనకున్న బాధను వర్ణించే పదాలు లేవన్నారు. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం అన్నీ ఒకేసారి తనను కుదిపేస్తున్నాయన్నారు. ఎన్నోసార్లు ఎందరో తన ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారన్న మాధవీలత తన పార్టీ కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం నిస్వార్థంగా పోరాడుతున్నట్టు చెప్పారు. రూపాయి తీసుకున్నది లేదు, ఎవరికి ద్రోహం చేసింది లేదు, మోసం చేసింది లేదు, కానీ కక్షగట్టి మాటలంటున్నారని చెప్పుకొచ్చారు. సినీ నటి మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ వార్తల్లో హైలైట్ అవుతుంది. సమాజంలో జరిగే ప్రతి విషయంలోనూ రెస్పాండ్ అవుతూ ట్రోల్స్ వేయించుకుంటుంది. ఇక రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలుసు. ముందున్నది ఎవరన్నది లెక్క చేయకుండా నోటికి వచ్చిందంటుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవుతుంది. ఇక తాజాగా ఈమె జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అవి రాజకీయాల్లో దుమారం రేపాయి. అటు ప్రభాకర్ రెడ్డి కూడా మాధవీలతపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు ఆయన తప్పైందని క్షమాపణలు కోరారు. తాజాగా మాధవీలత ఒక వీడియోను షేర్ చేసింది. చాలా ట్రై చేశా, నార్మల్గా ఉందామని, కానీ అవ్వట్లేదు. చాలా ట్రై చేశా, నార్మల్గా ఉందామని, కానీ